దాని గురించి అసలు మాట్లాడే వాళ్ళే లేరు. మా వాలంటీర్లందరూ కిడ్నాప్ చేసినారన్నారు. మా వాలంటీర్లందరూ ఎత్తకపోయినారు. ఇవన్నీ అసలు చాలా ఇంపార్టెంట్ సోర్స్ చెప్పినారు అని చెప్పేసి అన్నారు. ఏం చేస్తాము, అది ఇది కాదు అని చెప్పే పరిస్థితి లేదు. అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. పాపం వాలంటీర్లకు అందరికీ 5,000 జీతం అండ్రి అంటే లేదు మేము 10,000 చేస్తామని. ఇప్పుడు చూస్తే అసలు వాలంటీర్లు అనే వ్యవస్థే లేదు. అసలు అట్లాంటి వాళ్ళు ఎవరున్నారు బా అన్నారు. నో డౌట్ వాలంటీర్ల వల్ల పొలిటికల్ గా దెర్ ఈజ్ ఎ లాస్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా. బట్ నో డౌట్ వాలంటీర్ల వల్ల జనాలకు మేలు జరిగింది. సంక్షేమం కార్యక్రమాల విషయాల్లో వదిలిపెట్టండి. కోవిడ్ లాంటి సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా ఏ మనిషి నీకు తోడు లేకుండా, ఏ మనిషి నీకు అందుబాటులో రానప్పుడు నీ తోడబుట్టిన వాడు, నీ బావ, నీ బావమరిది, నీ తల్లిదండ్రులు కూడా తోడు లేనప్పుడు ఈ వాలంటీర్ అనే అతను ఒక తోడుగా నిలిచాడు. ఈ సచివాలయ వ్యవస్థ అనేది తోడుగా నిలిచినాడు. సరే, డెఫినెట్ గా పొలిటికల్ సిస్టంలో అంత ఒక రిఫార్మ్ వచ్చినప్పుడు రాజకీయ వ్యవస్థను కంప్లీట్ గా పక్కన పెట్టి ఆ వ్యవస్థతో పనిచేయడం వల్ల క్యాడర్ అంతా ఒక నిరుత్సాహంతో గురి కావడము, దానివల్ల జరిగిన వైపరీత్యాలన్నీ కూడా చూడడం జరిగింది. సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా. సో ఈరోజు అదాని దానిలకి సంబంధించి ఇది నేషనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించినది. ఇప్పుడు నేషనల్ మీడియాస్ లో అన్నిట్లో మాట్లాడుతున్నారు. ఏమిటి అన్ని దానిలో కూడా చెప్తున్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా అదాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది చూడాలా. రేటు తగ్గించినందుకు కూడా